హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లండి. నిన్న బిగ్ బాస్ కోసం చెప్పాను కానీ భరణి గారు ఎలిమినేషన్ అవుతారని చెప్పాను, నిమ్ము అవుతాడని చెప్పాను, తనుజ అవుతుందని చెప్పాను. కానీ ముగ్గురిని కూడా ఇలా భయపడి ప్రియా బ్యాచ్ ఎవ్వరు కూడా వీళ్ళ ముగ్గురిని కూడా ఎలిమినేషన్ చేయలేదు. ఎలిమినేషన్ లో కంపల్సరీ పెట్టలేదు కూడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రీతు సౌదరిని పెట్టారు. రీతు చౌదరిని పెట్టినా అది తన సేవ్ అయిపోద్దులేండి. అలాగని సేవ్ చేస్తారు ఫ్యాన్స్, ఎందుకంటే కొంతమంది తనకి ఫ్యాన్స్ ఉన్నారు. తను ఎలాగా సేవ్ చేస్తారు. రాము సేవ్ అయిపోతాడు నాకు తెలిసింది. నేను అసలు వీళ్ళ ముగ్గురిని పెడతారేమో అనుకున్నాను కానీ భరణి గారిని తీశారు, కానీ భరణి గారిని మాత్రం పెట్టలేదు ఎట్టి పరిస్థితిలో. అంటే కొంచెం భయపడ్డారు వీళ్ళ ముగ్గురికి. భరణి గారికి, ఎవరు తనుజాకి, నిమ్ముకి, ముగ్గురికి భయపడి ముగ్గురిని ఎలిమినేషన్ లోకి తీసుకురాలేదండి. కానీ భరణి గారు వాళ్ళు మాత్రం భలే ప్లాన్ గా చేశారు. నాకు నచ్చింది బాగా. నిన్న అయితే మాత్రం బిగ్ బాస్ ఈ వారం ఎవరు వెళ్తారన్నది చూడాలి. నేనైతే ప్రియా కానీ ప్రియా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను బ్యాచ్ లో. ఎందుకంటే ప్రియా మార్తీరు అయితే నాకు నచ్చట్లేదు అంతగాను. నేనైతే అంత ఇష్టపడతలే. వీళ్ళ వీళ్ళ నలుగురిని ఎలిమినేషన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ ఉంటే దినో పవన్ తను సేవ్ చేసేది. రీతు చౌదరికి ఎక్కలేని కోపం వచ్చింది. ఏంటి అదంతా కామన్ అనుకోండి. కానీ మీకు మాత్రం నచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేయండి అని నేను చెప్తాను. కానీ రాము సేవ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే రాము కూడా చాలా మంచి అబ్బాయి. ఎందుకంటే చూస్తున్నాను కదా, 2 వారాల మంది చూస్తున్నాను, పద్ధతి బాగుంది. భరణి గారు వీళ్ళు ఎలిమినేషన్ లో ఉంటారన్నాను. మీరు భరణి గారు వాళ్ళకి చేసి ఓటింగ్ రాముకి చేయండి, కంపల్సరీ చేయండి. రాముని అయితే సేవ్ చేయాలి మనం. స్వర అంటే తను కూడా కొద్దిగా స్లోగా ఆడుతుంది. చెప్పలేం ఈ వారం తను వెళ్ళిపోద్దో రేవు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం కరెక్ట్గాను. మీరు మాత్రం రాముకి మాత్రం ఓటింగ్ కంపల్సరీ చేయాలండి. అసలు రాము నిన్న రాడేమో అనుకున్నాను ఎలిమినేషన్, కానీ ఎలాగైతే నామినేషన్ అయిపోయాడు నిన్న. మీరు సోమవారం నుంచి శుక్రవారం నైట్ 12 గంటల దాకా ఓటింగ్ టైం ఉంది కాబట్టి మీరు రాముకి కంపల్సరీ. రీతుకి నచ్చిన వాళ్ళు రీతుకి చేసుకోండి. నేను చేయమని చెప్పను, నాకు ఇష్టమైన వాళ్ళకి చెప్తున్నాను. నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నానో ఫస్ట్ నుంచి వాళ్ళకే నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే భరణి గారికి సపోర్ట్ చేస్తున్నా, నిమ్ముకి చేస్తున్నా, తనుకి చేస్తున్నాను. తనుకి వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ నుంచి కూడా కంపల్సరీ ఓటింగ్ చేస్తున్నాను. నాకు తెలిసిన చేత కూడా ఓటింగ్ చేపిస్తున్నాను. మీరేనే కదా, మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా తీసుకుని, మీ ఇంట్లో ఫోన్లు కూడా. ఇప్పుడు ఒక ఇంట్లో 9 ఉన్నామంటే పెద్దోళ్ళు కరెక్ట్గా 4 ఫోన్లు ఉంటాయి. 4 ఫోన్ల నుంచి కూడా రండి. మా మనవరాలు, మా చిన్నమ్మాయి గారు పాపండి. బిగ్ బాస్ చూసి వాళ్ళందరూ కూడా రాముకి ఓటింగ్ చేయండి. రీతు చౌదరి నచ్చితే మీరు చేయండి. నాకైతే రీతు చౌదరి అంటే తన బయట ఎలా ఉంటుందో ఏంటన్నది నాకు అనవసరం. నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. భరణి గారు, తను, ఇల్లు కనుక మళ్ళా వారం కనుక నామినేషన్లో కడితే కంపల్సరీ చేయండి. ఈ వారం అయితే లేరు. ఆ భరణి గారు వాళ్ళకి వేసి ఓటింగ్ మాత్రం కంపల్సరీ రాము గారికి వేయండి. రాముని అయితే సేవ్ చేయండి మీరు అందరూ కూడా. ఎందుకంటే రాము క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. తన మాట తీరు బాగుంది. ఒక్క బొమ్మలు తీసుకుని కూడా సైలెన్స్ ఉండిపోయాడు రీతి కోసం అనేసి కొంచెం ఆ రోజు కొంచెం డల్ అయింది. కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎందుకంటే 105 రోజులు బిగ్ బాస్ లో ఉండాలంటే ఇప్పుడు 2 వారాలు. ఇప్పుడు బయట తిరిగి ఉన్న క్షణంగా వెళ్ళి ఒక ఇంట్లో ఉండాలంటే బంధిస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో ఉన్న వాళ్ళకి మనకు తెలియదు కదా. బయట ఉన్న వాళ్ళు ఏవో చెప్పేస్తా ఉంటాం, కానీ లోన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. కానీ వాళ్ళ క్యారెక్టర్ కూడా మనకు తెలుస్తుంది, వాళ్ళ మాట తీరు కూడా మనకు చూసి వాళ్ళు తెలుస్తుంది. ఇన్ని కోట్ల జనం బిగ్ బాస్ చూస్తారు. కంపల్సరీ బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా సరే మేము 1 కానించి 9 వరకు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు మిస్ అవ్వాలి. నేనైతే లైవ్ కూడా చూస్తాను. తెల్లవారులు గేమ్లు కూడా చూసేదాన్ని. 5 గంటల దాకా కూడా గేమ్ లేదు. ఎక్కువ తెల్లవారు చూసింది నిఖిల్ కోసం చూస్తుందండి. నిఖిల్ 8లో ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఉందని చెప్పి కూడా ఒక్కరోజు మిస్ అవ్వాలి. లైవ్ కూడా మిస్ అవ్వాలి. గేమ్లు అయితే తెల్లవారుజామున 5 కూడా అయ్యింది. అలా వాష్రూమ్ కూడా వెళ్ళకుండా 8లో అంత అలా అంత పిచ్చి బిగ్ బాస్. శనివారం ఆదివారం నాగార్జున గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఏం చెప్తారా, ఏం మాట్లాడతారా అని చూస్తారు. బిగ్ బాస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, చూడండి కంపల్సరీ. ఎందుకంటే కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళాక ఎలా ఉన్నారు, బయట ఉన్నాక అని అన్నది వాళ్ళ క్యారెక్టర్ మనకి బయటకు తెలుస్తుంది, మనం చూస్తాం కాబట్టి.
అందుకని మీరు ఎవరైనా ఓటింగ్ చేయాలంటే సోమవారం నుంచి శుక్రవారం నైట్ 12 గంటల దాకా ఓటింగ్. మీరు మాత్రం రాముకు సపోర్ట్ చేయండి, ఓటింగ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫోన్లు ఉంటే ఓటింగ్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్. గోదావరి డాట్ ముచ్చట నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, చెప్పు. మా అమ్మమ్మ ఛానల్కి లైక్ చేయండి చెప్పు. ఇవ్వండి దానికి లైక్ చేయండి. బాయ్.